అనమాట. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ తరహాలో మాట్లాడాల్సి వస్తుంది అనేది. సో దాంతోపాటు ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్నారో సరే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అనుకు సంబంధించి కూడా అన్నిటికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ పార్టీ గొప్పతనం చెప్తానికి ఏం లేదు, వాళ్ళ నాయకుడు ఎంత క్యాపబుల్ చెప్తానికి ఏం లేదు రాహుల్ గాంధీ గురించి. బీజేపీని తప్పడానికి ఏం లేదు, కేవలం తప్పుడు విషప్రచారం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటే బీజేపీని దెబ్బతీయవచ్చు. ఈ కుట్ర బీజేపీ బీఆర్ఎస్ ఎన్నడూ ఏ ఎలక్షన్లో కలిసి పోటీ చేయలేదు, ఎక్కడ పొత్తు పెట్టుకోలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అసెంబ్లీకి కలిసి పోటీ చేసినాయి, ఎంపీకి కలిసి పోటీ చేసినాయి, కేంద్రంలో కలిసి పనిచేసింది, రాష్ట్రంలో కలిసి పనిచేసింది. ఆ చరిత్ర ఇంతకుముందు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బీజేపీ దూకుల్లో ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ప్రపోజల్ పెట్టారు మనం బీఆర్ఎస్తో కలుద్దామని, టీఆర్ఎస్ ఉన్నప్పుడు. అధ్యక్ష దగ్గర మీడియా ముఖంగా చెప్పిన అవును జరిగింది, ప్రపోజల్ ఉంది, ఎందుకంటే మా పార్టీ కొంచెం వీక్గా ఉంది కాబట్టి మేము కేసీఆర్ కలిసి పనిచేస్తే ఎట్లా అనేది అది ఏఐసీసీ దగ్గర ప్రపోజల్ ఉంది, ఇంకా నిర్ణయం జరగలేని చెప్పారు. వాళ్ళు చేసిన ఆలోచన. ఎన్నడూ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు, భయంకర విషప్రచారం చేశారు. అది మనం ఇంతకుముందు చెప్పేది ఏంటంటే నిజం డోర్ తీసుకొని బయటకు వచ్చినప్పుడు అబద్ధం 3 చెక్కలు కొడుతుంటూ దాన్ని వాడుకొని ఆ విషప్రచారంతో కేసీఆర్ వ్యతిరేకమితో గెలిచిన తెలంగాణ తప్ప కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఓట్లు లేదు. అది నేను కాదు, ప్రశాంత్ కిషోరే చెప్పాడు. మన రిజల్ట్స్ తర్వాత కూడా 5 రాష్ట్రాల 4 రాష్ట్ర ఫలితాల తర్వాత కూడా ఆ 3 రాష్ట్రాల్లో బీజేపీ హిందుత్వ ఎజెండాతో గెలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ కేసీఆర్ వ్యతిరేకత మీద గెలిచింది తప్ప కాంగ్రెస్ గొప్పతనంతో గెలవలేని చెప్పిండు. ఇప్పుడు అది అసెంబ్లీలు కాబట్టి రేవంత్ రెడ్డి మాటకారి డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ, డిసెంబర్ 9 నాడే 15,000 ఎకరానికి రైతు భరోసా, డిసెంబర్ 9 నాడే 4,000 పెన్షన్ అమ్మలెక్కలు మీరు అని ఇన్ని మాటలు ముఖ్యమంత్రి అన్నారు, ఎస్సీ వర్గీకరణ అన్నారు, చాలా చెప్పారు మీరు కూడా. మరి మిమ్మల్ని ఎందుకు ఎస్సీ వర్గీకరణ కమిటీ పెట్టారు కదా, గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేద్దాం కదా. నమ్మలేదు అంటున్నాను, ప్రజలు ఎందుకు నమ్మలేదు మేము? అది ఏంటంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనా భయంకర విష ప్రచారం కొంచెం ఇక మీడియాను కూడా బాగా మేనేజ్ చేసి, మీడియాను మేనేజ్ ఎట్లా చేస్తారంటే దాని కనుక ఆమ్యామ్యా ఉంటుంది. ఆ మేనేజ్ చేయడం వల్ల మేము దానికి మీడియా మేనేజ్మెంట్ వద్దు కార్యకర్తలు అనుకోవడం వల్ల వాళ్ళు ఆ విధంగా బీజేపీలో కూడా ఏదో గ్రూపుని పచ్చబద్ధ విష చేయడం వల్ల దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యి గెలిచారు. అందులో మేము ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్లో మాకన్నా కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయింది, వాస్తవం అది. కానీ ఇప్పుడు ఏంటంటే అప్పుడు రేవంత్ రెడ్డి మాటకారితనం బాగా పనిచేసింది. అంతమంది కాంగ్రెస్ పరిస్థితి రేవంత్ రెడ్డి పార్టీ మాట్లాడే కెమెరా ముందు రిటర్న్గా దొరికిపోయినాడు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి లక్షలు పట్టుకుపోయి ఓటుకుని దాంట్లో. అయినా మాటకారితనం ఉన్నప్పుడు ఏంటంటే కేసీఆర్ను 10 ఏళ్ళు నమ్మిరు మాటకారితనం వల్ల. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 10 ఏళ్ళని, రేపు ఇంకో హరీష్ రావు 10 ఏళ్ళంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు మోసపోవాల్సిందినా. ఇప్పుడు లోక్సభ ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి అనేది నథింగ్, పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి చూసి ఏడు ఓటు. ప్రధానమంత్రి ఎవరు, ఏ పార్టీ అధికారంకు రాగలుగుతుంది, ఆ పార్టీ చరిత్ర ఏంది, మళ్ళీ బాంబ్ బ్లాస్టులు కావాలన్నా. ఇప్పుడు మన కర్ణాటకలో కాంగ్రెస్ బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, రమేష్. సో మళ్ళీ ఇవన్నీ కర్ణాటకలో పరిస్థితి ఏంది. ఇప్పుడు కర్ణాటకలో 6 నెలల ముందు వచ్చింది తెలంగాణ కన్నా కాంగ్రెస్. ఇక్కడ 6 నెలలు అయితే బెంగళూరులో కారు కడుక్కుంటే 5,000 పెనాల్టీ కట్టాలి, నీళ్ళు తాగు నీళ్ళు. కర్ణాటక బెంగళూరు కారు కడుక్కోవాలన్నా నువ్వు చెట్టుకు నీళ్ళు పెట్టినా 5,000 పెనాల్టీ కట్ట, అంత దరిద్ర పరిస్థితి ఉంది. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఏంటంటే మోడీ వర్సెస్ రాహుల్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అంటే అది ఇండి కూటమి అంటున్నాం, ఇండి కూటమే కదా. ఆ కూటమిలో మరి ఏమున్నాయో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నరా లేదా? కమ్యూనిస్ట్ పార్టీ ఇండి కూటమిలో కొన్ని ప్రాంతాల్లో కూటమిలో ఉన్నరా లేదా? పొత్తు కేరళ అయిద్దా? మమతా బెనర్జీ ఉంది, ఒక సీట్ ఇవ్వలే. ఇంకా ఏం చెప్పే పరిస్థితి ఏంటంటే గత 2 లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో అండ్ గుజరాత్లో 100% విక్టరీ. గుజరాత్లో మొన్న అసెంబ్లీలో అద్భుతమైన మెజారిటీ, అంతమంది బొటాబొట్టి మెజారిటీ, అయినా మేము 26కి 26 గెలిచినాం. ఇప్పుడు గుజరాత్లో వీళ్ళకి పొత్తు కలిసింది ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్. ఎట్లా అంటే జోగి రాసుకుంటే రాలేదు బూడిద పరిస్థితి గుజరాత్లో వీళ్ళకు. కాంగ్రెస్ కూడా వివో రాష్ట్రాలు ఇచ్చే పరిస్థితి. పశ్చిమ బెంగాల్ తీసుకున్నా, ఇంకెక్కడ అంటే సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు సీట్లు వస్తాయి రేపు అదొక పొత్తులో. సో అటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినాను. భారత్ జోడో యాత్ర మన దేశ రాజధాని ఢిల్లీలో మీటింగ్ ఇచ్చినప్పుడు అదే సందర్భంలో లీడర్ మాట్లాడుతూ ఏం చేసిన రాహుల్ గాంధీ 50 ఏళ్ళ పైగా ఉన్నాయని చెల్లెళ్ళు ముద్దు పెట్టుకుని చేరిండు. అందరూ చూసారు దేశం ఎప్పుడు ఏం చేయాలో తెలియని ఆయనకు దేశం ప్రధానమంత్రి పదవి ఇస్తే దేశం పరిస్థితి ఏం కావాలి, ఎప్పుడు ఎక్కడికి పోతారో, ఏ దేశానికి పోతారో, ఎన్నేళ్ళు పోతారో తెలియదు. 23 ఏళ్ళ నుంచి ఒక్కరోజు సెలవు తీసుకొని పనిచేస్తున్న మోడీ గారు. ప్రపంచంలో 7 ఏళ్ళ నుంచి నెంబర్ 1 నాయకుడు మోడీ గారు. ప్రపంచంలో నెంబర్ 1 పార్టీ బీజేపీ.
ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు, ఇంకో 3-4 దశాబ్దాలు బీజేపీకి తిరుగులేదు. స్వతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎట్లుందో ప్రజల్లో విశ్వాసం, ఇప్పుడు బీజేపీకి అట్లా ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల్లో కూడా 17-12 అరౌండ్ బీజేపీకి వస్తే కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న మూఢ తగాదాలు రెచ్చిపోతాయి లోక్సభ ఎన్నికల తర్వాత. అంతా రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోవడం వల్ల ఓడిపోయాను, ఆయన వల్లనే ఓడిపోయాను, పార్టీ బాగుంది కానీ ఆయన ఓడిపోయాను, ఆయన దించాలి మొదలవుతుంది. ఆ కుమ్ములాట్లో పడిపోతుంది, మళ్ళా మిడ్ టర్మ్ ఎలక్షన్లు వస్తాయని బీజేపీ వాదన. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. అది మధ్యంతర ఎన్నికలు వస్తాయి, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఓడిపో ఇంత సంతృప్తి ఊకోరు. ఆ కాంగ్రెస్ మొదటి ఉన్నది కదా, అంతే కదా. పిసిసి అధ్యక్షుడిని 50 కోట్ల నుంచి కొనుక్కొచ్చాడు కోమటిరెడ్డి రాజగోపాల్ అన్నాడు, జగ్గారెడ్డి అన్నాడు. ఈ భాష వీళ్ళు పండబెట్టి చెప్తాను విషయం. ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ వచ్చాక కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద ఏం మాట్లాడిండ్రు? బూతు మాట మాట్లాడిండు. మనం ఇక్కడ చెప్పలేదు, స్టూడియోలో చెప్పలేని మాట మాట్లాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కోమటిరెడ్డి బ్రాండ్ మీద కాదు, బ్రాండ్ షాప్లో పనిచేద్దాం కూడా పనికిరాన్నాడు. పండబెట్టి తొక్కుతాను రేవంత్ రెడ్డి కోమటిరెడ్డిలను. అప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? నువ్వు భూమికి ఎంత ఉన్నావురా, నువ్వు నీ హైట్ ఎంత, మా హైట్ ఎంత, నువ్వు మమ్మల్ని పండబెడుతుంది. ఇది వాళ్ళ భాష, వాళ్ళ రాజకీయం, వాళ్ళ అవకాశవాద పొత్తు. హుజూర్ నగర్లో గుర్రంపోడు భూముల గురించి బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి దాని మీద ప్రజలతో కలిసి అక్కడ ధర్నా చేస్తుంటే ఇదే శానంపూడి సైదిరెడ్డి గారు ఆయన మీద రాళ్ల దాడి చేయించారు. ఇవాళ అదే శానంపూడి సైదిరెడ్డి గారు బీజేపీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. శానంపూడి సైదిరెడ్డి ఆడ లేడు. శానంపూడి సైదిరెడ్డి చేయించాలని బీజేపీ అనుమానం. దాని మీద మేము అన్నాం, ఆ కేసీఆర్ అధికారం ఉన్న పార్టీ బీజేపీ నాయకులు జైల్లో పెట్టింది. కేసీఆర్ ఏం చెప్తే నడుస్తుంది. ఆడ శానంపూడి సైదిరెడ్డి ఉన్నా అంతే, వినోద్ కుమార్ అంతే, ఎవరన్నా అంతే, హరీష్ రావు అంతే, కేసీఆర్. సో అది కేసీఆర్ చేయించిన దుర్మార్గం, దౌర్జన్యం. మేము శానంపూడి సైదిరెడ్డి చేయించాలని అనుకోవట్లేదు. సైదిరెడ్డికి సంబంధం లేదు. అంటే ఆయన ఉందో లేదో తెలియదు, కానీ కారణం ఆయన ఎన్నుకుంటే చేయించిన కారణం కేసీఆర్ చెప్పింది నడుస్తాడు దౌర్జన్యం. సో ఒకవేళ వాళ్ళది ప్రూవ్ అయితే దాని దగ్గర ఉంటుంది, కానీ అదేందుకంటే అక్కడ ఈ కేసీఆర్ దౌర్జన్య విషయాలు. ఇంకోటి కేసీఆర్ ఇంతమంది ఏంటంటే ఆయన నేను ఎప్పుడు అట్లా అనలేడు. బండి సంజయ్ గారు ఫామ్ హౌస్ గురించి మాట్లాడితే 6 ముక్కలుగా నడుపుతా అన్నాడు. ముఖ్యమంత్రి అనొస్తే 6 ముక్కలుగా నడుపుతాను, 6 ముక్కలు నడుపుతారు. కిషన్ రెడ్డి గారిని ఏమన్నాడు? ఎంత ఘోరంగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి ఆ భాష వాడొచ్చా? ఇది దొందే. కేసీఆర్ అంతే, రేవంత్ రెడ్డి అంతే. మాటకారులు దిగజారి మాట్లాడతారు, అహంకారంతో మాట్లాడతారు. ఇది చరిత్ర కాలంలో ఛాలెంజ్ చేస్తారని చెప్తే ఎక్కడెక్కడ జరిగింది ఏందనేది. సో కానీ అది మేము అట్లా మా కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడినా అట్లా మాట్లాడలేదా? ఇట్లా ఈ నరుకుతా తొక్కుతాన్ని మాట్లాడదు, అది పద్ధతి కాదు. ఇంకోటి ప్రజా సమస్యలను పక్కకు పట్టించడం కోసం ఈ పదాలు తెస్తున్నారు. ఇంకోటి నేను గేట్లు తెరిస్తే ప్రశ్న ఉందా? బీఆర్ఎస్ ఖాళీ అవుతుందండి. మరి నేను ఎవరు ఆపిండు? ఓ సినిమా ఉంది, గోలీమాల సినిమాలో ఖలీదని చెప్పారు కదా. దానికే జ్ఞానసుందర్ గారు ఇందాకే చెప్పారు, స్టార్టింగ్లోనే చెప్పారు, మేము ప్రజాపాలన దిశగానే ప్రజలు ఎన్నుకున్న ఆ దిశగానే ప్రయత్నిస్తున్నాం కాబట్టి మేము ఇంకా గేట్లు తెరవలేదు. వన్స్ అనుకుంటే మరి వచ్చిన వాళ్ళు గేట్ దుంకొచ్చిరా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు రంగారెడ్డి జిల్లా జడ్పీ ఆయన వచ్చింది, మట్టం ఏంటంటే భార్య, ఆమె గేట్ దుంకొచ్చిందా? ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా గేట్ తీసుకొచ్చిరా? గేట్లు దుంకొచ్చిరా? ఈ వచ్చిన వాళ్ళు తీసుకుంటారు, రాని వాళ్ళని మేము గేట్ మూసామంటారు. మాటగారటి రేవంత్ రెడ్డి మాటగారటి. ఎవ్వరు బీఆర్ఎస్ వాళ్ళు వస్తే వీళ్ళు ఆపరు, లేదా బీఆర్ఎస్ వాళ్ళు రారని అనట్లేదు. బీఆర్ఎస్ గురించి వాళ్ళు మాకు టికెట్ వద్దు, మేము పోటీ చేయం, మీ కారుకో నమస్కారం, మేము పోటీ చేయమంటే బాబు ఖర్చు మాదే, ప్రచారం అదే, నువ్వు నిలబడు అంటే నిలబడలేని పరిస్థితి బీఆర్ఎస్. అధ్వానమైన పరిస్థితి, ఇక దుకాణం మూతపడే పరిస్థితి. రామరెడ్డి